హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము అయితే నాసిక్ త్రయంబకేశ్వరంకు బయలుదేరిపోయినాం అనమాట. కొంచెం కొంచెంగా జల్లులు పడుతుంది, వర్షము చాలా క్లౌడీగా ఉంది. ఎంత బాగుందంటే వ్యూ మాత్రం ఆ కొండలు అవి అంటే మనకు కనిపించినట్లుగా మాత్రం ఇవి కెమెరాలో రాలేదు, కాకపోతే చాలా బాగుంది లైవ్లో చూస్తుంటే మాత్రము. ఇంకా మేము బస్సులో వెళ్తుంటే అయితే సాంగ్స్ పాడుతున్నాము, అంటే అంత్యాక్షరి ఆడుకుంటూ వెళ్ళాము, ఇంకా డ్యాన్సెస్ వేస్తూ కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు టైమే తెలియలేదన్నమాట. ఫస్ట్ అయితే బస్సు ఒక దగ్గర ఆపారు, చాలా వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో అయినా ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట. ఇది ముక్తిధామం అన్నమాట. ఇందులో అన్ని దేవుళ్ళు ఉన్నాయి, అంటే ఒక్కరని ఏం లేదు, అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే మనం ఈ ఒక్క టెంపుల్కి వస్తే సరిపోతుంది అనమాట. అట్లా అందరు దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోవచ్చు. మీరైతే ఒకసారి చూసేయండి. ఈ టెంపుల్లో దర్శనం అయిపోగానే మళ్ళీ అందరం వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళి బస్సు ఎక్కిన తర్వాత అక్కడ మళ్ళీ బస్సు తీసుకెళ్ళి అయితే వేరే ప్లేస్లో ఆపిందనమాట. ఇంకా ఆటో మాట్లాడుకోమన్నారు. అక్కడ ఒక 6 టెంపుల్స్ అట్లా ఉంటాయి, ఆటో మాట్లాడుకోండి, మీకు తెలియదు కదా అంటే ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక్కరికి 100 అనమాట. దీన్ని పంచవటి అంటారు ఈ ప్లేస్ని, ఎందుకంటే ఇక్కడ 5 వటవృక్షాలు ఉంటాయి కాబట్టి, అంటే మర్రి చెట్లు ఉంటాయి, అందుకనే దీనికి పేరు వచ్చిందంటే. ఇక్కడ పక్కనే సీతా గుహ ఉంది. ఇక్కడ శ్రీరాముడు అంటే సీతాదేవి బంగారు లేడీని అడుగుతుంది కదా కావాలనేసి, ఇంకా అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మణునికి అప్పచెప్పి వెళ్ళారంట సీతాదేవిని గుహలో ఉంచేసి. చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారు లింగానికి పూజ చేసుకున్నారట, లింగం కూడా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పక్కనే కాలారాం టెంపుల్ ఉంది. ఇది మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. అంటే మన టెంపుల్స్లా లేవు, మనం టెంపుల్స్ ఏంటంటే కలర్స్ వేస్తారు కదా, పెయింటింగ్ అది అట్లా. ఇక్కడ ఏంటంటే అంటే నల్ల రాయితో చెక్కిండ్రనమాట ఇదంతా, అలాగే ఉంచారనమాట. ఇంకా పెయింటింగ్ ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా పిల్లలకి ఆకలిస్తుందంటే పిన్ని స్వీట్ కార్న్ తీసుకొచ్చి తినిపిస్తుంది వాళ్ళిద్దరికి. ఇక్కడ లోపల దేవతామూర్తులు నల్లరాయితో చేశారనమాట, అందుకే నలుపు రంగులో ఉంటారు కాబట్టి కాలారాం మందిర్ అని అయితే పేరు వచ్చిందనమాట. లోపల చాలా బాగుంది, కాకపోతే మనకు వీడియో తీసుకోవడానికి అయితే లేదు. తర్వాత అక్కడ నుంచి ఆటో ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. దీన్ని అయితే రామకుండ అంటారంట. ఇక్కడ రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడే స్నానం చేసేవారంట. ఇంకా ఇక్కడ పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంట. ఇక్కడ త్రివేణి సంగమం కదా, గోదావరి నది మాత్రం మనకు మెయిన్గా కనిపిస్తుంది. ఇంకా అందులోకి అరుణ అనే 2 ఉపనదులు అయితే కలుస్తాయంట, అదైతే మనకు కనబడదు. అసలు వర్షం పడకపోతే బాగుండే అనిపించింది, ఎందుకంటే వర్షం లేకుండా మేము ఇంకా చాలా ప్లేసెస్ తిరిగే వాళ్ళమేమో ఇక్కడ, కాకపోతే వర్షానికి అసలు చూడలేకపోయాం అనమాట. పక్కనే ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉంది చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అయితే కొంచెం మెట్లెక్కి వెళ్ళాలన్నమాట, టెంపుల్కి పైన ఉంటుంది.
కపాలేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇక్కడ. ఇంకా ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నంత ఫలితం అయితే వస్తుందంట. దేవుడికి అభిషేకం చేశారు. పైన దేవుడికి వేసే తొడుగు ఉంటుంది కదా శివుడి రూపంలో, ఇంకా అలంకారం చేసుకొని వస్తున్నారనమాట బయట నుంచి. ఇంకా పువ్వులు పెట్టి తీసుకొస్తున్నారు. ఇంకా నేనైతే ఎదురుగా వస్తుంటే నేను కూడా నా చేతిలో ఉన్న పువ్వులు అయితే పెట్టాను. నాకు దేవుడే ఎదురుగా వచ్చినట్టు అనిపించింది, అంటే మంచిగా అనిపించింది అనమాట. తర్వాత ఇంకా మనకు టెంపుల్ నుండి బయటకు వచ్చాక అక్కడ ఒక లింగం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు అనమాట. మనము తీసుకెళ్ళినవి మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అక్కడ. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు శివుడికి ఎదురుగా అయితే నంది ఉండడనమాట ఈ టెంపుల్లో. ఎందుకంటే శివుడు నందీశ్వరుని గురువుగా భావిస్తాడంట. ఇంకా అందుకనేసి నువ్వు నా ఎదురుగా ఉండొద్దని చెప్తాడంట. అందుకని ఇక్కడైతే నందీశ్వరుడు లేడు. మనం ఈ వీడియోలో చూస్తే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు అయితే లేడు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళి మళ్ళీ మేము తీసుకొచ్చుకున్న ట్రావెల్ బస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము, త్రయంబకేశ్వరంకి బయలుదేరిపోయామన్నమాట. చూడండి సీనరీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది. ఇవి బ్రహ్మగిరి పర్వతాలంట. ఇక్కడ ఈ కొండలను తాకుతూ మేఘాలు వెళ్తున్నాయి అన్నమాట. ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగుంది. ఇంకా పైనుంచి వాటర్ ఫాల్స్ కూడా వస్తున్నాయి చూడండి. నైట్ నుండి వర్షం పడుతుంది అనమాట ఇక్కడ, అందుకని వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి కూడా. ఈ బ్రహ్మగిరి కొండల పైననే గోదావరి జన్మస్థలము, ఇంకా హనుమంతుడి జన్మస్థలం కూడా ఉంటుందంట. ఇంకా వెళ్తామో లేదో తెలీదు. ఇంకా మేమైతే లంచ్ చేయలేదు, 3 అవుతుంది. ఒక హోటల్ దగ్గర ఆపేసి హోటల్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అందరం అయితే వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. 2 డేస్ నుండి అసలు ఫుడ్ తిన్నట్లే అనిపించట్లేదు, అంత చప్పచప్పగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు అలాగే తింటారు కదా, మనమైతే చాలా స్పైసీగా తింటాము. ఇక్కడ మాకు మీల్స్లో అయితే వైట్ రైస్, పెరుగు, ఇంకా క్యాబేజీ ఫ్రై, పప్పు, ఆలు కుర్మా ఇచ్చారనమాట. అప్పడం కూడా ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే, అంటే తృప్తిగా తిన్నామన్నమాట అందరము. అందరికీ చాలా బాగా నచ్చింది టేస్ట్. ఇంకా తినేసిన తర్వాత అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా త్రయంబకేశ్వరంకి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడే పార్కింగ్ పెట్టారు మేము తీసుకొచ్చిన వెహికల్. చూడండి వాటర్ ఫాల్స్ ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి. ఇంకా కొండపై నుంచి వాటర్ అట్లా వస్తూనే ఉన్నాయన్నమాట. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మా ఎగ్జైట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎంత బాగుందో అక్కడ. ఇంకా ఇక్కడ మేము దిగగానే వర్షం పడింది. మాకు ఎదురుగా కవర్స్ అమ్మే వాళ్ళు, ఇంకా రెయిన్ కోట్ అమ్మే వాళ్ళు వచ్చారనమాట. మా వాళ్ళకి ఎవరికి అసలు ఈ ఐడియా వచ్చిందో తెలీదు, తీసుకున్నారు. వెళ్ళిపోవచ్చు అలాగే, కాకపోతే కొంచెం వర్షం ఎక్కువైంది ఆ టైంలో, ఇంకా అందుకనేసి అయితే తీసుకున్నారు. ఇదొక వెరైటీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ కవర్లు అవి వేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే వర్షం తగ్గిపోయింది.
ఇక్కడ ఒక రూమ్ లాగా ఉందన్నమాట, అక్కడ కూర్చున్నాము. అంటే మనకు తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగనే ఈ హాల్లోనే ఇంకా మనకి టీవీ కూడా ఉంది. మనకు లైవ్ ఇస్తున్నారు టెంపుల్లో జరిగేదా అంటే పూజలు అంతా మనకు టీవీలో లైవ్ ఇస్తున్నారు అనమాట. అలా చూస్తూ పిల్లలైతే అసలు వర్షం పడ్డా చాలా నడవడం ఉంది ఎక్కడికైనా కూడా, అట్లయినా కూడా అసలు ఎవరు ఏడవలేదు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. వీళ్ళందరికీ ఒక్క దగ్గర ఉండడం చాలా ఇష్టము. ఇంకా హాల్లో నుండి బయటకు వచ్చాక మనకు క్యూ లైన్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు ఈరోజు. ఇంకా అందులో మండే అవడంతో ఎక్కువ రష్ ఉంది. మనం ఈ క్యూ లైన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మండపం కూడా ఉంది నందీశ్వరుడికి. గర్భగుడిలో ఇలా ఉంటుంది అనమాట లింగం. చూసారా 3 ఉన్నాయి కదా, త్రిమూర్తులు అనమాట. మహేశ్వరుడు, విష్ణువు, ఇంకా బ్రహ్మ, ముగ్గురు కలిసి ఉంటారట లింగంలో. ఇంకా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక వచ్చామన్నమాట. మా సీన్ వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళారు దర్శనానికి. అంటే వర్షం పడుతుందని టెంపుల్ మూసేస్తారంట, అందుకని ఫాస్ట్గా అందరిని పంపించేశారు బయటికి. సో ఇంకా మేమైతే వాళ్ళ కోసం కాసేపు వెయిట్ చేసి ఇంకా వచ్చేసినాం అనమాట. అంత తడిగా ఉంది కదా, కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు. సో అందరం అలసిపోయాం కదా, ఇంకా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంది చూడండి, వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు, ఇంకా మాకు వర్షం పడుతుంది, మళ్ళీ లేట్ అయిపోయిందనమాట. మళ్ళీ మేము షిరిడీకి వెళ్ళాలి కదా, మాకు ఇక్కడ నుండి షిరిడీకి వెళ్ళడానికి అయితే 11:30 అయింది నైట్. అంతే అండి, ఇంతటితో వీడియో ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.